నీ శరీరంలో ఉంది శ్రీచక్రం. ఇది జ్ఞానపరంగా చెప్పుకున్న 3. యోగపరంగా చూడాలి అంటే మన షట్చక్రాల్లో మొదట ఉన్నటువంటి చక్రముల్లో మూలాధారం నుంచి అగ్నిమండలం మొదలవుతుంది, తర్వాత అనాహత చక్రం నుంచి సూర్యమండలం మొదలవుతుంది, ఆ తర్వాత ఆజ్ఞాచక్రం నుంచి చంద్రమండలం. ఆ చంద్రమండలం కోసం ఇలా చెప్పుకున్న చంద్ర విద్య అక్కడ యోగి క్రమంగా ఇది దాటి వెళ్ళి ఆ చంద్రమండలం చేరుకుంటూ ముట్టుకుంటాడు. అది వింటే మనం విడిపోయినట్టు అనిపిస్తుంది కానీ అంత తేలిక అది యోగ ప్రక్రియలో. కానీ అందరిలో ఈ 3 ఉంటాయి, కానీ అందరిలో అధో దిశగా ఉంటాయి. సాధకులు ఊర్ధ్వ దిశలో ఉంటుంది, వాళ్ళు ఊర్ధ్వ దిశ ప్రయాణం చేస్తారు, మిగిలిన వాళ్ళందరికీ అధో దిశలో కూడా ఉంటాయి. కనుక ఏనాంక అనల భావమండలం ఎక్కడుంది? ఈ శరీరంలో ఉంది, ప్రపంచంలో ఉంది, అన్ని చోట్ల ఉంది. ఈ 3ఇంటిలోనూ వ్యాపించిన శక్తి ఆ తల్లి. దానికి సంకేతమే శ్రీచక్రం. కనుక శ్రీచక్రం ఒక సైన్స్ అది, విశ్వమంతా వ్యాపించిన శక్తే శ్రీచక్రం. దాని మీద పాశ్చాత్య దేశాల వాళ్ళు రీసెర్చ్లు చేస్తున్నారు. మనకు అదేదో పూజ అనుకుంటాం, కుంకుమ పడిస్తే పోలే ఉపన్యాసంతో వినాలా అందో కాబట్టి ఇది విని అర్థం చేసుకుని కంటే కుంకుమ వేసిస్తే సరిపోయింది. పుస్తకం కూడా చూడకుండా లలితా సత్సంగం తెలుసు. ఏ లాభం? ఇందాక చెప్పినట్టు గంధం చక్రమే తెలియాలంటే స్పృహ ఉండాలి. అందుకే ఏడాంకాల భానుమండల శ్రీచక్ర మధ్యస్థితాం అనగానే అగ్నిసూర్య చంద్రమండలములతో ఉన్నటువంటి శ్రీచక్ర మధ్యంలో కూర్చుంది ఆ తల్లి. అంటే ఆ మణిద్వీపం లోపల, చింతామణి గృహం లోపల సింహాసనం మీద ఈ చక్రం, ఆ చక్రం లోపల ఆవిడ కూర్చున్నారు, బిందు స్థానంలో కూర్చున్నారు. ఎలా ఉంది ఆవిడ రూపం చూడండి, శ్రీచక్రంపై ఉన్నటువంటి. ఎందుకంటే ఆవిడ ఆసనం అది, ఆవిడ స్వరూపం అది, దాని ద్వారా ఆవిడ తెలియబడుతుంది.